హాయ్ ఫ్రెండ్స్, ఎంత తొందరగా అయిపోతే బాగుండు కూర అని అనుకునే వాళ్ళైతే ఇలా ఒకసారి చేయండి. కూరనైతే మంచిగా శుభ్రంగా కడిగేసి కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా శుభ్రం చేసుకున్న చికెన్ అయితే వేసేయండి. ఈ చికెన్ వేసి ఒకసారి అయితే కలిపేయండి. ఎందుకంటే తొందరగా ఫాస్ట్గా కావాలనుకున్నప్పుడు అయితే ఇంకా ఉల్లిపాయ ఇవన్నీ కట్ చేసుకుంటూ కూర్చుంటే లేట్ అయిపోతుంది. తెచ్చి ఎంతసేపు అవుతుంది ఇంకా వండలేదు అని క్వశ్చన్ అయితే అందరి ఇళ్ళల్లో ఉంటుంది కదండి. సో ఇప్పుడైతే ఇంకా మనం కొత్తిమీర పుదీనా అయితే మంచిగా కడిగేసి మన చికెన్లో అయితే వేసేసుకుందామండి. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇంకా కొత్తిమీర పుదీనాని వేసేసి మంచిగా ఒకసారి అయితే కూరనంతా కలిపేసుకుందాం. ఇక చూసారా ఎన్ని వాటర్ వచ్చేస్తున్నాయో చికెన్లో నుంచి. ఇలా వాటర్ అంతా అబ్జర్వ్ అయినాక తర్వాత మనం పసుపునైతే వేసుకుందామండి. పసుపు వేసి మంచిగా కలుపుకుందాం. ఇలా వేస్తే ముక్క మంచిగా నూనెలో ఉడుకుతుంది. మంచిగా నూనెలో ముక్క ఉడికితేనే టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది. ఇంకా ఇంట్లో అల్లిమెల్లిపాయ అయితే ఇంకా అప్పటికప్పుడు దంచేసుకుంటే నాన్ వెజ్లో ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక మనకు ఉల్లిగడ్డ కోసుకునే టైం లేదు కాబట్టి ఇక ఉల్లిగడ్డనైతే మిక్సీకి పట్టేసుకొని ఈ ఉల్లిగడ్డ పేస్ట్ని అయితే యాడ్ చేసేసుకుందాం అనమాట. ఇక వేసి మంచిగా కలుపుదాం అనమాట. ఇంకా ఎల్లిపాయలు ఇవన్నీ వేసి అయితే రోట్లో వేసి అయితే దంచుతున్నాను అనమాట. ఇలా మంచిగా అనిపిస్తుంది. అప్పటికప్పుడు దంచి వేసుకుంటే ఆ టేస్ట్ బాగుంటుంది. ఇంకా సమయం లేక ఈ మధ్యకాలంలో అయితే అందరూ ఒకటేసారి పేస్ట్ చేసి పెట్టుకుంటున్నారు. ఇక మన టమాటాని కూడా మిక్సీకి పట్టేసి పెట్టుకోవాలన్నమాట. ఇక అల్లిమెల్లిగడ్డ పేస్ట్ అయితే దంచేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేయండి. చూసారా నీళ్ళన్నీ ఇంకేసాయి, ముక్క కూడా మంచిగా నూనెలో ఉడుకుతుంది అనమాట. అంతే కదండి. ఇంకా తెచ్చి పెడతారు వండలేదు అని మననైతే క్వశ్చన్ చేస్తారు కదా మన ఇంట్లో వాళ్ళు. ఇక మన టమాటా ప్యూరీని అయితే కూడా వేసేద్దామండి. ఇక వేసి ఇక ఇంతకుముందుకు నూరుకున్న అల్లిమెల్లిపాయ పేస్ట్ ఉంది కదా దాన్ని కూడా అయితే యాడ్ చేసేద్దాం. ఇక వేసి మంచిగా ఒకసారి అయితే కలుపుకుందాం. ఇంకా నాన్ వెజ్ వండితే ఖచ్చితంగా అల్లిమెల్లిగడ్డ పేస్ట్ ఉండాలి, అలాగే కొత్తిమీర పుదీనా కూడా ఉండాలండి. అవునంటారా కాదా? ఇంకా రుచికి సరిపడినంత కారం అయితే వేస్తున్నానండి. ఇక్కడ ఎవరికి రుచికి తగ్గట్టు వాళ్ళైతే కారం పొడిని అయితే యాడ్ చేసుకోండి. ఇక నేనైతే కేజీ చికెన్కి అయితే 3 టేబుల్ స్పూన్ల కారాన్ని అయితే వేస్తున్నానండి. అలాగే ఒక్కోసారి తగ్గింది అనుకున్నప్పుడు మళ్ళీ వేసుకోండి మీకు నచ్చినంత. ఇంకా రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేస్తున్నానండి. అన్నేసి చూడు నన్నేసి చూడు అన్నట్టు ఏది ఉన్నా లేకున్నా కర్రీ వండినప్పుడు మాత్రం సాల్ట్ ఎక్కువైనా కష్టమే, తక్కువైనా కష్టమే, ఆ టేస్ట్ అనేది రాదు. ఇంకా చూసారా ఉప్పు కారం అయితే మంచిగా నూనెలో ఉడికిందండి ముక్కకు పట్టి. ఇంకా ఇలా కలిపేసుకోవాలి ఒకసారి అయితే. ఇంకా మనము ఎప్పుడన్నా చిన్న మంట పెట్టి కింద అడుగంటుతుంది అనుకున్నప్పుడైతే పైన మూత పెట్టి వాటర్ అయితే వేయాలండి. అలా వేస్తే మంచిగా కింద కూర మాడకుంటూ ఉంటుంది. ఇక కొంచెం కసూరి మేతి అలాగే గరం మసాలా, ఇక మనకు ఎంత గ్రేవీ కావాలనుకుంటే అంత వాటర్ అండి. ఇక నేనైతే ఒక పెద్ద గ్లాస్ వాటర్ అయితే వేసాను. ఇక కొబ్బరి పొడిని కూడా వేస్తున్నాను అనమాట ఇప్పుడు చికెన్ కర్రీలో. అప్పట్లో అయితే కొబ్బరి గసాలు నూరి వేసేవాళ్ళు, ఇప్పుడు గసాలను తక్కువగా వాడుతున్నారు అందరూ. ఇక పైనుంచి అయితే మన కొత్తిమీరని వేసి మరొకసారి అయితే మన కూరని కలిపేసుకుందామండి. ఇక చూసారా కూర ముక్క ఉడికింది, అలాగే గ్రేవీ కూడా దగ్గరికి వచ్చింది అనమాట. ఇలా తొందరగా ఫాస్ట్గా అయిపోతుంది. అవునంటారా కాదంటారా? అయిందా లేదా? ఇక గిన్నెలోకి అయితే సర్వ్ చేసేసుకుందాము. ఇంకా తిందాము రండి. మీరు కూడా వచ్చేసేయండి. నా చికెన్ కర్రీ ఎలా ఉందో ఒక కామెంట్ చేసి అయితే చెప్పండి. మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళు తెచ్చి లేట్ వండుతున్నావు అంటారా? అప్పుడైతే ఇలా చేసి చూడండి.